పంచాయతీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ చీప్ ట్రిక్స్ ప్లే చేసింది, కావాలనే బీఆర్ఎస్ వాళ్ళ పైన ఇష్టానికి దాడులు జరిగే గ్రామీణ ప్రాంతాల్లోని హరీష్ రావు మాట్లాడతాం. సిగ్గుశరం లేనోడు అట్టనే మాట్లాడతారు. ఓడిపోయాడు కదా, ఇంకా పని పాట లేనోడు కదా. ఇక వాళ్ళు ఏమన్నారు, చిత్తుగా ఓడగొడతాం, గ్రామాలల్లో తిరుగుండి తరిమి కొడతారు, బట్టలిప్పి కొడతారు, రాళ్ళు తీసుకొని కొడతారు, ఊర్లలోకి రానియ్యరు, మీరు ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిసిపోయినాయి, లేకపోతే బాకీ కార్డులు అని పట్టుకొని జుబ్లీహిల్స్లో తిరిగినరు, మొన్న పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్లలో చూపిస్తాము అన్నారు. ఆడ బోర్ర పడ్డారు, ఈడ గుంతలో మునిగిపోయారు. ఇంకేం చూపిస్తారు, ఇంకేం చేస్తారు, మీకు వచ్చేటి గవ్వే కదా. 30%కే నిప్ప నీలుగినరు. మాకు 66% కాంగ్రెస్ రెబలు కలిపి 76%, దగ్గరగా 76%, 1% సిపిఐ సిపిఎం, మా రెబల్ మొత్తం అంతా కలిపి మాకు 76% వచ్చింది. మరి మీరు పిచ్చి వేషాలు వేసి ఈరోజు నేను అడుగుతున్నా, మమ్మల్ని రానియరు అన్నారు. ఈరోజు కాంగ్రెస్ సొంతంగా 66% ఓటును గెయిన్ చేసుకోగలిగింది. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు. మరి మాకు ఎందుకో మరి తిప్పి కొట్టలేదు, మాకెందుకో రాళ్ళు తీసుకొని కొట్టలేదు, మేము ఇచ్చిన గ్యారెంటీలు ఎక్కడికి పోయినాయి అని అడిగేటోళ్ళు ఉండే మాకు ఓట్లే పడకుండే కదా. మీరు అన్నట్లే మేము అరాచకం చేసినామంటే మీ కళ్ళు కబ్బోతులు ఎత్తుకపోయినా, లేకపోతే మీకు ఏమన్నా మాయరోగం పుట్టిందా, ఏమన్నా జరుగుతుంటే దాన్ని తీసుకొని వచ్చి పట్టి ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ ఉంటుంది, కంప్లైంట్ ఇవ్వాలి, ఏదైనా తప్పు జరిగిందంటే దాన్ని పరిశీలించాలి. కానీ అంత అయిపోయినాక రిజల్ట్ వచ్చినాక కాంగ్రెస్ అన్యాయం చేసి గెలిచింది. జూబ్లీహిల్స్లో అట్లనే ఏడ్చిండు, నిన్నే ఎట్లా ఏడ్చిండు. శాతగానోడు సీతారాం అన్నట్లు ఆడరానోళ్ళు నాచినే న్యాయతో ఆంగన్ తేడా అన్నాడంట వెనకడికి ఎవడో ఒక్కడు. మీకు చేత కాదు, చేతనైనోడు పని చేస్తే ఏడుస్తుంటారు మీరు. సో కేటీఆర్ ఏమంటా ఉన్నాడంటే, కేవలం ఓటమి భయంతోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ప్రతి జిల్లాకి వెళ్ళి సభలు పెట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ ఆయన అనుకున్నాడు. కేటీఆర్ అంటా ఉన్నాడు, వాళ్ళ ఆయన అనుకున్నాడు ఫామ్ హౌస్లో పండుకొని. మా ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు అయింది, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు ప్రతిరోజు 16 గంటలు పనిచేస్తున్నాడు. దాంట్లో భాగంగా మా కార్యకర్తల్ని కలవడానికో లేకపోతే మా గ్రామీణ ప్రాంతాల ప్రజలకో కలవడానికో పోతే అయినా కానీ ఊరూరు తిరగలేదు. మా 2 ఏళ్ల పాలన సెలబ్రేషన్ కోసము ఒక 6 చోట్లనే కేవలం మొత్తం అట్లా అనుకుంటే 33 జిల్లాలు ఉన్నాయి, 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని చోట్లకు రేవంత్ రెడ్డి పోవాలి, అట్లా పోలేదు కదా. ఏదైతే మున్సిపాలిటీ లిమిట్లలో సెలబ్రేషన్స్ 2 ఏళ్ల సంబరాలు మేము ఏం చేసినాం అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మాది కూడా ఉంది కదా. వాళ్ళలాగా ఫామ్ హౌస్లో పండుకొని పరిపాలన చేస్తాం లేదు, మేము ప్రజల మధ్యలో ఉన్నాం. నువ్వు అన్నావు కదా గ్రామాల ప్రాంతాలకు రానియ్యరు అన్న, ముఖ్యమంత్రిని వచ్చి స్వయంగా మీటింగ్ పెట్టిండు, గది చెప్పకుండా మళ్ళీ వచ్చి ప్రచారం చేసిండు అంటాడు. మీ నాయనలా నువ్వు ఎవ్వరు కూడా పంచాయతీ ఎన్నికలకు ముఖ్యమంత్రి రారు అని అన్నావు కదా. నువ్వు మీ నాయనలాగా ఎవ్వరు కూడా ఫామ్ హౌస్లో పండుకోరు కదా. అధికారం ఇచ్చినప్పుడు 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో పండుకున్నావు. నీకు అధికారం ఇచ్చి డబ్బిచ్చి 10 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిన నీకే అంత గమ్మండు ఉంటే, కుక్కలు చింపిన ఇస్రాక్ చేసి మేము రాష్ట్రానికి కుడుతున్నాము, మాకెంత గమ్మండు ఉండాలి? తెలంగాణ ఇచ్చిన వాళ్ళం మాకెంత గమ్మండు ఉండాలి? నువ్వు పోయి ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఫామ్ హౌస్లో పండుకోమని తీర్పు ఇచ్చిండ్రా? అసెంబ్లీకి రాడు, సెక్రటేరియట్కి రాలేదు.